హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిస్కవర్ చైనా లైఫ్. నా పేరు శ్రీనాథ్. ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో చైనాలోనే చాలా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయినటువంటి స్ప్రింగ్ ఫెస్టివల్ యొక్క అనుభవాలను మీ అందరితో షేర్ చేసుకున్నందుకు. ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ నే లూనార్ న్యూ ఇయర్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకు ఉగాది అనేది ఏ విధంగా మనకు తెలుగు కొత్త సంవత్సరం రాదో, ఇక్కడ చైనీస్ పీపుల్ కి ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఒక న్యూ ఇయర్ అనమాట. అందువల్ల దీన్ని చైనీస్ న్యూ ఇయర్ లేదా లూనార్ న్యూ ఇయర్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను ఇక్కడ ప్రజలు ఇంటిళ్ల పాది, చిన్న పెద్ద, పేద ధనిక అన్న తేడా లేకుండా కలిసికట్టుగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మనకు పండుగ అంటే మొదటగా గుర్తొచ్చేది కొత్త బట్టలు, నూనె వంటలు, గుళ్ళో పూజలు, ఆటలు పాటలు, ఆపై ఆకాశాన బాణాసంచా వేడుకలు. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ యొక్క కట్టు బొట్టు, పూజలు, పురస్కారాలు, ఆటలు పాటలు, ఇలా ఎన్నెన్నో ఇక్కడ యొక్క సంప్రదాయాలను ఈ వీడియోలో అయితే చూద్దాం. సో నాకైతే ఈ పండుగ వీళ్ళతో పాటు నేను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మన యొక్క కట్టుబాట్లకు వీళ్ళ యొక్క కట్టుబాట్లకు ఎక్కడో కాస్త రిలేషన్ ఉందన్నట్టుగా నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తుందో లేదో ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేసేయండి. మీకు అనిపిస్తే కింద కమెంట్ చేసేసేయండి. నాట్ టు వేస్ట్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది చైనాలో అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు. రోజు సిటీలో బతికే నాకు ఒక్కసారిగా ఈ పల్లెటూరు వాతావరణం చూడగానే ఏదో ఒక తెలియని ఆనందం. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను, కానీ ఈ ఊరైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చుట్టూ ఎత్తైన కొండలతో, పచ్చటి పచ్చిక బయళ్లతో, గలగలా పారే ఈ నదుల పరవళ్లతో ఈ పల్లెటూరు ప్రతి ఒక్కరికి దగ్గరైపోతుంది. ఇక ఈ పండుగ విషయానికి వస్తే ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తి అయినా కానీ ఈ పండుగకైతే ఇంటికైతే రావాల్సిందే. ఈ టైంలో ఆఫీసెస్ కూడా 7 రోజుల పాటు సెలవులు ఉంటాయి. అది కూడా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊరికే వచ్చి జరుపుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ 3 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. హలో, నిహావ్ నిహావ్ నిహావ్, షిన్నిన్ కోయిలా షిన్నిన్ కోయిలా. హలో, నిహావ్, షిన్నిన్ కోయిలా. యా యా యా. Grade 8. Yes, great. Okay. Study well. Very good. Thank you. All the best. Want to take picture? Okay. ఇక వీళ్ళు చేసే స్పెషల్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ స్వీట్ డంప్లింగ్స్ అని చేస్తారు. ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే మనకు గులాబ్ జామున్ లాగా ఉంటుంది. స్వీట్ గానే ఉంటాయి ఇవి కూడా. నేను కూడా తిన్నాను, బానే ఉన్నాయి. అండ్ దాంతో పాటు అన్నము మాంసం రెండింటిని కలిపి ఇలా ఒక అరిటాకులో దాన్ని చుట్టి పెడతారు, నైవేద్యం లాగా పెడతారు. కొన్ని రోజులు అక్కడే ఉంచిన తర్వాత మళ్ళీ తీసుకుని వీళ్ళు తింటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ డిష్ అనమాట ఈ పండుగకి. నేనైతే ట్రై చేయలేదు, అది మాంసం ఉంటుంది కాబట్టి. చికెన్ వ్యూ ఉంటుంది, అండ్ ఆల్సో పోర్క్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, ఈ విధంగా మల్టిపుల్గా. ఇంకా వీళ్ళ స్టైల్లో అయితే చాలా అంటే చాలా వంటలు అయితే వండుతారు ఈ టైంలో. ఇంకా అవన్నీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుళ్ళ పేరు మీద చాలా గుళ్ళు అనేవి లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా గుడే, కానీ ఇది వాళ్ళ పూర్వీకుల పేరు మీద కడతారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వాళ్ళ పూర్వీకుల యొక్క పేర్లు. అంటే ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా ఒకప్పుడు ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళు. సో ఈ విధంగా పూర్వీకులనే వీళ్ళు పూజిస్తారు. మనలాగా పసుపు, కుంకం, పూలు అలా పెట్టి అయితే ఇక్కడ ఏం చేయట్లేదు. మీరు ఇప్పుడు చూస్తే అగరబత్తీలు మాత్రం వెలిగించి ఇలా వాళ్ళకి నమస్కారం చేస్తారు. అండ్ ఆల్సో కొంతమంది పకాల మీద నిల్చొని అగరబత్తీలతో వాళ్ళకు ప్రార్థిస్తారు. అండ్ ఈ సమయంలో వాళ్ళ పూర్వీకులకి ఏవైతే ఇష్టం అనుకుంటారో, అది మందు కావచ్చు, మాంసం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏదైతే ఇష్టం అనేసి అని వీళ్ళు అనుకుంటారో అవన్నీ వాళ్ళ పూర్వీకులకి వీళ్ళు వాటన్నింటినీ సమర్పిస్తారు ఇలాంటి గుడుల దగ్గరకు వచ్చి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ యాక్టివిటీ పేరు డ్రాగన్ డ్యాన్స్ అని అంటారు. ఈ యొక్క స్ప్రింగ్ ఫెస్టివల్కి ఈ డ్యాన్స్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. ఈ విధంగా గుడి దగ్గర మరియు ప్రతి ఒక్క ఊర్లలో కూడా ఈ డ్రాగన్ అనేది ఆడిస్తారు. ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఈ డ్రాగన్ ఆడిస్తారు. ఇక్కడైతే ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ అంతా కలిపి
ఈ డ్రాగన్ లాగా చేసినటువంటి ఈ బొమ్మను అయితే ఆడిస్తూ చుట్టూ తిరుగుతున్నారు. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రమ్స్ అయితే మనలాగే ఇక్కడ డ్రమ్స్ కూడా వాయిస్తున్నారు. క్రాకర్స్ అయితే వాటన్నిటిని కాల్చి వాళ్ళ మీద వేస్తుంటే నాకైతే ఏంట్రా బాబు అనిపించింది. ఇక ఇక్కడ ప్రజల విషయానికి వస్తే ఇది ఒక మారుమూల ప్రాంతం. సో ఇక్కడికి చాలా మంది రారు. అండ్ దట్టు వాళ్ళు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళని చూడడం అనేది ఇదే మొదటిసారి. అందువల్ల వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవు. ఇక మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉంటే వాటన్నిటిని తీసుకొని వచ్చి మాకైతే ఇచ్చారు తినడానికి. చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళైతే వాళ్ళ ఇళ్ళల్లో. ఇక వీళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తూనే బతుకుతుంటారు. వీళ్ళకు భాష రాకపోయినా భావం మాత్రం బాగా అర్థమైంది. ఏమంటారు? ఇక వన్ మోర్ హైలైట్ ఆఫ్ ది స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే నేనైతే చెప్పుకోదగ్గది ఈ బాణాసంచా క్రాకర్స్. ఆ నైట్ టైంలో ఈ క్రాకర్స్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ ఒకేసారి కాల్చడంతో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలర్ఫుల్ వరల్డ్ అయితే మాత్రం క్రియేట్ అవుతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా మన ఇండియాలో దీపావళిని ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో నాకు ఆ విధంగానే ఇక్కడ అనిపించింది అనమాట. మీ కనుచూపు మేర ఏ మూల చూసినా ఏ వాడ చూసినా ఇక క్రాకర్సే క్రాకర్స్. నేను నా లైఫ్లో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాటిల్లో కేవలం ఒక 10% మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అయితే కోకెళ్ళలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యువర్ లీ షావ్యావ్.